ఏందే నిలబడి చూస్తాను? ఈ పొట్టంతా ఎవరు ఉడతారు? ఓడువో. అదేందత్తమ్మ, లేచినప్పటి నుంచి శాత కాకుండా బోళ్ళని దొమ్మితిని, ఇంట్లో పనంతా ఎత్తిని, ఇప్పుడే ఇది ఉడితిని. మళ్ళీ నువ్వు పొట్టువో చూడమంటే నాకేమో శాతనైతలేదా? ఎట్లుడవాలి చెప్పు? ఏయ్ ఏందే నోరు లేస్తాంది? మూసుకొని చెప్పిన పని చేయి. ఎంత వేసినా చెయ్యని పేరే ఏవడుతుంది అత్తమ్మ. ఉదిక్కు పని చేయనే పడుతుంది, మళ్ళీ పని చెప్పబడుతుంది. నాకేమో శాతనైతలేదా? అబ్బో కొద్ది పని చేస్తలేవే, నువ్వు పని చేసిన కొద్దీ అంత వలిగిపోతాంది. ఎందుకే దాన్ని గోస ఉంచుకోబడుతుంది? ఓ దిక్కు పని చేస్తేనే ఉండే, మళ్ళీ దిక్కు పని చెప్పబడుతుంది. అబ్బో కోడల మీద బాగానే ప్రేమ పొంగుతాంది. నీకేం పని లేదా? అన్ని మూసుకొని నీ పని నువ్వు చేసుకో. అయ్యో నిన్ను వేసుకున్న కాంచెలి నాదేమన్నా నడతాను నాదే, అంత నీదే నడవట్టే. అన్ని మూసుకొని పోకపోతే నీ దగ్గర ఏమన్నా ఉంటానా ఇంకా? అయ్యో మూసుకొని పో అన్నట. కళ్ళు కనబడతలే వానే చీపురు తాకుతాను కాళ్ళకు. మంచు కూడా అత్తమ్మ కళ్ళు తిరుగుతున్నాయి, గావరైతుంది. అన్నమేవా? అన్నం తిన్నాక పని చేస్తా. అయ్యో బిడ్డ, కళ్ళు తిరుగుతుందా? గావరైతుందా? అన్నం తింటావా? మరి అప్పటి నుంచి చెప్పవా? అన్నం వేసుకురాకపోదునా? ఆగు, అన్నం వేసుకత్తా.
అత్తమ్మ అన్నం అంతా వాసిపోయినట్టుంది, ఎటో వాసన వస్తుంది, తింటే కక్కత్తుంది. అబ్బా అత్తమ్మ అన్నం బాసిపోయింది, తినబుద్ధి అయితే కక్కత్తందా? నీ అవ్వగారింటి కానుంచెల్లి ఏమన్నా లచ్చలు కట్నం పట్టుకొచ్చినవానే? నీకు 3 పూటలా ఉడుకుడుకు దండి పెట్టడానికి. ఇంకా కాసేపు అయితే ఈ పాసిపోయిన అన్నం కూడా దొరకది. తీసుకపోయి కుక్కలకెత్తా, సక్కగా తిని పిడిచిన బట్టలే పిండిపోయి. తిను సక్కగా. అమ్మా 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 అగో నా కొడుకు వచ్చింది కదా, ఇప్పుడు ఏమో అది బయట బట్టలు విండేయబట్టే. నన్ను చూస్తే ఏమంటాడో నా కొడుకు. ఎట్లా తలకాయ నొత్తందని చెప్తా. ఏంటిదిరా? పిలుతాడు అత్తలేవు అత్తనరా? ఏంటిదిరా? చూసిన అక్కడ బట్టలు పెడుతుంది. నువ్వన్నా చెప్పొద్దానే? డాక్టర్ దాన్ని రెస్ట్ తీసుకోమన్నాడు. అయ్యో పొద్దుగాల్సింది పనంతా నేనే చేసిండ్రా. దానికి ఇట్లా బువ్వేసినా అది తిన్నది. నాకు బాగా తలకాయ నొత్తందని ఇంత ఖర్చు కూర్చున్నా. అది బట్టలు విండేది పిండంది నేను చూడలేదురా కొడుక. తలకాయ పాడుగాను. రజనీ, ఓ రజనీ, ఎందుకే రజని నా కొడుకుతో నన్ను తిట్టిపోయబడితివి? నిన్ను మంచిగా తిని పండుకో బిడ్డ అన్న. ఈ పని అంతా ఏమిటికి చేస్తానవే? ఆ బట్టలు నేను ఎవరు విండువన్నారు? ఈ సాతగారి పనులు ఎందుకు చెప్తున్నావే? ఎవరైనా చూస్తే ఏమనుకోవాలి? మా అమ్మ నన్ను బదనం చేస్తానికే పని చేసేటి నువ్వు. నేను ఉండే అడిగలే నడువు అద్దని చెప్పిండ్రా, ఏ పని చేయకని చెప్పిన. నా మాట అదేడింటదిరా. సరే కనుక నాకు మళ్ళీ గిడ కూర్చుంటారేందే? నాకు ఆకలి అవుతుంది. అన్నం వేసేది ఉన్నదా లేదా? నేను పోవాలి. అవు నా కొడుకు అన్నం వేయమంటాను కదా, దానికి ఇట్లా అన్నం వేయమన్నావు అనుకో, ఆ పాసిపోయిన అన్నం ఎత్తది. అప్పుడు నా సంగతి బయట పడుతుంది. వానికి నేనే అన్నం ఎత్తా. అరే దానికి సాతన ఎత్తలేదు కాదురా, నేను ఎత్తదా? దాన్ని నేను లేపుతావు. అది అసలుకే పానం అంతా పుండు పుండు ఉన్నది అన్నది. దారా ఎత్తదా? అమ్మా ఏంటి బిడ్డ? కూర ఎవరంటిదే? మంచిగా కమ్మ ఉన్నది. అలాంటిది అను అన్నా. నేనే అండిరా, దానికి సాతనే అయితలేదాయే.
దానికేం పని చెప్తారా? పని అంతా నేనే చేయబట్టి కాదురా. మంచిగా చాలా బిడ్డ. చాలే అమ్మా. నాకు కొంచెం పని ఉంది అది పోయాక. సరే బిడ్డ. ఇక్కడ కూర్చోకు, చక్కగా ఇంట్లోకి పోయి పండుకోపోనాడు. తిన్నావా? గోళీలు వేసుకున్నావా? ఏ పని చేయకు సరేనా? అమ్మ చేస్తుంది. అమ్మ దాన్ని ఏం పని చేయనీకే. నేను చూసుకోనారా బిడ్డ? దాన్ని ఇంట్లో తీసుకుపోయి మళ్ళా సరే. నాకు కొంచెం పని ఉన్నది మళ్ళా పో పండుకోపు. ఏంటిదే నా కొడుకు చెప్పిండని మంచిగా తిని పందామనుకుంటానవా? పనంత ఎవరు చేస్తారే? ఆడ సగం బిండి పెట్టిన బట్టలు అవి ఎవరు జాడిస్తారు, ఎవరు ఎండెత్తారు? నా కొడుకు తిన్న పల్లె ఉన్నది, అది ఎవరు తోముతారే? లేచి పని అయిపో. మంచి కూసుంటాంది. 10 నిమిషాల్లో పనంతా కావాలి. లే చేతనైతలేదు, నాతో కాదు. నీకు సాత కాకుంటే చేసి పెట్టడానికి నీకేమన్నా పని మనుషులు ఉన్నారా ఈడా? లేకపోతే నీ అవ్వ ఏమన్నా లచ్చ లచ్చ సంపాదించి పంపిర్రా నీకు పని మనుషులు పెట్టడానికి? నడువు ఏవే ఎంతసేపు అనుకుంటూ పిండి పట్టించుకొత్త వంటలు ఎత్తలేవు? పిండ ఎందుకే? బిడ్డ వస్తుంది అప్ప లేదా? బిడ్డకు ఫోన్ ఏమన్నా చేసినావా? చేసినా. ఎప్పుడు వస్తారట మరి? రేపనేళ్ళు ఉండను అత్త అన్నదే. సరే వాళ్ళు వచ్చేసరికి అప్పాలన్నా ఎత్తాకి పిండి పట్టించుకురాకు. 3 కిలోలు అని చెప్పు. 3 కిలోలా? గత లేదా? పిండి పట్టుకొచ్చిన. ఎత్తగా పట్టిండా? పట్టిండు. అవును, అల్లునికి ఫోన్ చేసిన. అంతా ముక్కిచ్చినట్టు మాట్లాడిండే. ఆగో ఏమైందన్నట్టు మరి? అదే పెళ్ళిలా కట్నం ఇచ్చేది ఉండే కదా, మరి వెళ్ళేదానికి ఇట్లా అడిగిండో ఏమో. సరే కానీ పండగకైతే రమ్మని పోయినావు. రమ్మని మా చెప్తాం, మళ్ళీసారి ఫోన్ చేస్తుంది. నువ్వైతే అప్పాలు చేయకు. సరే. గవరైతుంది. ఆ పాసిపోయిన అన్నం తింటే తిన్నట్టే లేదు. నా కోసం కాకపోయినా నా బిడ్డ కోసం అయినా నేను మంచిగా తినాలి. ఎట్లా? అత్తమ్మ వండుకుంది కదా, కొన్ని బియ్యం పెట్టుకొని తింటా. కాలు చేతులు గుంజుతున్నాయి.
పొయ్యికోడా ఆకలి అవుతుంది. అప్పుడు పసిపోయినంత తింటే తినట్లేదు. కొన్నాని బియ్యం పెట్టుకుందామని వచ్చిన. నీకేమని చెప్పినే పొయ్యికోడికి రావద్దని చెప్పిండా లేదా చెప్పినా నేను పెట్టిందే తినాలే నేను పోసిందే తాగాలని చెప్పిండా లేదా మరి పొయ్యికోడికి ఎందుకు వచ్చినవే నా కోసం కాదత్తమ్మా, నా కడుపులో ఉన్న బిడ్డ కోసం. నాతో అయితే లేదు, నాకంత కవరు అవుతుందని వచ్చిన. నిన్ను గిట్టబాదు. అత్తమ్మా పొయ్యికోడికి ఏయ్ ఇంకొకసారి నన్ను అడగండి ఈ ఇంట్లో ఏ వస్తువు ముట్టినా నేను ఎట్లా చేయాలో గట్ల చేస్తా అర్థమైందా ఓ మూలకు పడి సావు నాకు కడుపు నిండా అన్నం కూడా పెట్టరు. నా కోసం కాకుండా నా బిడ్డ కోసం అయినా నేను బతకాలి. ఇక్కడ నా వల్ల కాదు. నేను మా పుట్టింటికి పోతా, అక్కడ కనీసం నా కడుపు నిండా అన్నం అయినా దొరుకుతుంది. ఏయ్ ఎటు పోతానవే నేను 4 రోజులు మా పుట్టింటికి పోతామ్మా. ఇక్కడ నాతో కాదు, నేను ఇక్కడ ఉండలేను. నీ అవ్వగారింటి కాడ ఏం లేకపోయినా లేకిర్రు బాబు బాగానే ఉందే నీకు నీ బలుపు ఎట్లా అంచానో నాకు బాగా తెలుసు ఎట్లా పోతానవో మళ్ళీ అట్నే ఈ ఇంటికి వత్తవే ఓ పో ఎట్లా రావో నేను చూస్తా ఓవే ఓ ఎట్లా వినవో గట్లత్తవు నన్నే తక్కువ అంచనా ఎత్తానవా నే దానికే గంత పొగరున్నది నాకెంత ఉండాలి నా కొడుకొస్తాను కదా ఆయనకి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి తీసుకురా అమ్మా ఏంది బిడ్డ ఇది ఎటు ఇంట్లో లేదు ఏమని చెప్పాలరా అది అద్దద్దు అంటే దాని అవ్వగారింటికి వేయింది నేను అద్దు బిడ్డ నీకు పొద్దులు దగ్గర పడ్డాయి పోకు బిడ్డ ఉండంటే నా మాట వినిపించుకోకుండా నాతో లొల్లి పెట్టుకొని వేయిందిరా 2 వద్దులైతే పండుగ నా కొడుకుని తీసుకొని పోదు అంటే నా మాట ఏం లేదు కనీసం నా కొడుకు అన్న చెప్పమని అంటే నేను మా చెప్తా పో నీ కొడుకు అనుకుంటూ ఉరికిందిరా ఎంతసేపు అది పోయి దగ్గర చేరవచ్చు నా మాటే లెక్క లేకుండా మాట్లాడిందిరా ఏమో పా ఇంతకైతే మాత్తది అదే దారా చాయ్ పెడతా నాకు చెప్పకుండా ఎట్లా పోతుంది
ఒక్కదాన్ని వచ్చినావు అల్లుడేడి బిడ్డ ఏం బిడ్డ ఒక్కదాని వచ్చినావు ఏందంతా కాళ్ళకు చెప్పులేవేం లేవు ఏమైంది బిడ్డ ఏమైందమ్మా అయ్యో అయ్యో ఏమైంది ఏమైంది బిడ్డ ఏమైంది ఏమైందిరా ఏమైంది ఏమైంది ఏమైందమ్మా ఏమైంది చెప్పు ఏమైంది నువ్వు చెప్పండి మాకు ఎట్లా వెళ్తా చెప్పు ఏంటిది ఇది ఏమైంది ఏమైంది చెప్పు ఏం లేదు అమ్మ రాత్రి నాకు కళ్ళ కనబడరు అందుకే చెప్పబెట్టకుండా వచ్చేసిన సరే కానీ చెయ్యికేమైంది ఇది అన్నం వంపుతా అంటే గంజి మీద పడ్డది అయ్యో బిడ్డ సరే బిడ్డ లోపలికి పో. అన్నం ఎందుకో ఏమే ఒకసారి బయటికి రా ఏమైంది అన్నం నిలబెట్టినావా అన్నం తిన్నది పండుకున్నదయ్యా ఏం అడిగినా ఏం చెప్తలేదు గంజు కాలితే గంతగానం కాదు ఏదో అయినట్టే ఉన్నది అదే నాకు అదే అనుమానం అవుతుంది అసలు ఏమైంది ఏంది ఏం జరిగింది బిడ్డను నిమ్మలంగా మనమే అడిగి తెలుసుకోవాలి అలాగే తెలుసుకోపో ఏమే ఇగరా అదేం చెప్తుందయ్యా ఏం చెప్తలేదు కానీ వాళ్ళ అత్తగారింటి కాడ ఏదో జరిగింది దాన్ని ఏమన్నా గట్టిగా అడుగుదామంటే అది అట్టి మనిషి కూడా కాదా మరి ఎట్లనే అది ఇక్కడ ఉండు క్షేమం కాదే తను ఎట్లనే చేసి అత్తారింటికాడ వదలద్దా మనం తీసుకుపోయి పడకూడదామంటే బిడ్డ బాధపడుతుందో ఏందో ఇటు బాధపడుతుంటే చూసుకుంటుంటే మంచిది కాదు కదా సరే తీసుకుపోయి నచ్చ చెప్పి ఆడ వదలత్తా ఒకసారి దాన్ని తిట్టులు రజనీ రజనీ బిడ్డ నువ్వు ఇట్లా ఒక్కదాని వచ్చడం మంచిది కాదు అల్లుంతో నచ్చినా కానీ 10 రోజులు ఉండిపోతూ నువ్వు ఇక్కడ ఉంటే నలుగురు 4 రకాలు అనుకుంటారు బిడ్డ నేను మీ అత్తగారిని నచ్చలేదు నిన్ను అడిగించా బిడ్డ వద్దు బాబు నేను పోను అక్కడికి గట్ల అంటే ఎట్లా బిడ్డ వద్దు అమ్మ నువ్వనే చెప్పే నేను పోనే ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా నీ అత్తగారిల్లే నీ ఇల్లు బిడ్డ సచ్చినా బతికినా గానే అమ్మ నేను అస్సలు ఎక్కడికి పోనే అర్థం చేసుకోవే అమ్మ నేనున్నా బిడ్డ నేనున్నగా నేను నచ్చ చెప్పేస్తా నేను నీ అల్లునికి నచ్చ చెప్పి మీ అత్తకు నచ్చ చెప్పేస్తా అల్లుడు నువ్వు కలిసి మళ్ళీ రాండి బిడ్డ 10 రోజులు ఉండిపోదురు కానీ అది కాదే అమ్మ నా మాట వినవే. వద్దు బిడ్డ నీ ఇంటికి నువ్వు పోవాలనే చెప్తినవే మేమున్నా కదమ్మా నేనున్నా కదా అమ్మున్నా కదా మేము వచ్చి అక్కడ దించి నచ్చ చెప్పేస్తా మంచిది కాదు బిడ్డ పోవే
అట్లా అన్నది బిడ్డ పోవాలి, తప్పదే పోక. ఏమయ్యా వాళ్ళకి అన్ని మంచి చెడు చెప్పి జర బిడ్డకు ధైర్యం చెప్పిరా. నువ్వు ధైర్యంగా ఉండు, నేను లేమాని నీకు. అమ్మా నేను పోతాన్నా. పోతాను అనకు బిడ్డ, పోయేస్తాను. మంచిగా ఉన్నవానే అన్న? బాగున్నా చెల్లి, ఇప్పుడే వస్తానవానే? ఇప్పుడే వస్తాను చెల్లి. దా అన్న కూర్చోయే. అయ్యో ఏమైందే గట్టంటారా అన్న? కూర్చోయ్, కూర్చో కూర్చో బిడ్డ. అసలు నువ్వు అట్టి మనిషి కాదు, కూర్చో కూర్చోదే. ఎందుకంటే ఎత్తున్నావు? కూర్చో. వదినకి ఇట్లా మంచిగా ఉన్నారానే అన్న? మంచిగా ఉన్నారు చెల్లి. ఆగే నీళ్ళు తీసుకొస్తా. అన్న ఇగో నీళ్ళు తాగే. జరుగు బిడ్డ, అటు జరుగు. అయ్యో ఇట్లా బిడ్డ ఇటు జరుగు. చెల్లి అది చిన్నపిల్ల, తెలుసో తెలియకో తప్పు చేస్తే పెద్ద మనసు చేసుకుని క్షమించు. దానికి తల్లి అయినా తండ్రి అయినా నువ్వు. అన్నా నువ్వేం బాధపడకే, అదెవలు నా మేనగోడలే కదా. నేను దాన్ని నా బిడ్డ లెక్క చూసుకుంటాను. తిన్న కంచం కూడా అవతల పెట్టని తెలియను, అరికాలు ముళ్ళాడకుండా చూసుకుంటా నేను. నువ్వెందుకు బాధపడతానవే అన్న? నేను లేనా? నాకెవరు ఉన్నదే? అది కాకపోతే దానికి పొద్దుగాలనే ఉడుకుడుకు బువ్వండి పెడతానా, బట్టలు విండెత్తానా, తానం నీళ్లు పెడతానా, అన్ని పనులు నేనే చేస్తానే. నువ్వేం రంది పడకు, బాధపడకే అన్న, బాధపడకు. నేను మంచిగా చూసుకుంటా. నా బిడ్డను బయటకిస్తే ఎట్లుంటుందో ఏందో అని నా చెల్లె కొడుకిస్తానని నీ కొడుకిచ్చిన. జరా మంచిగా చూసుకో చెల్లె. అల్లుడైనా కొడుకైనా నాకు ఆయనే. నువ్వేం బాధపడకే అన్న, నేను మంచిగా చూసుకుంటామే. జర కడుపులో పెట్టుకొని చూసుకో చెల్లె. సరేనే అన్న. నేను పోయేస్తా చెల్లె. సరే అన్న, పైలంగా పోయిరా. బిడ్డ అత్తైనా అమ్మైనా నీకు ఇక్కడ నీకేం కాదు బిడ్డ, నేనున్నా కదా, నేను చూసుకుంటా. పోయేస్తా బిడ్డ. పైలంగా పోయిరా అన్న. ఏయ్ నీ అబ్బాయి ఇంటికి పోయి నీ అబ్బాయికు పిరాదై నీ అయ్యని తీసుకొని అదే నా అన్నం తీసుకొని నా ఇంటికి వచ్చినవానే? నీకు పోయేటప్పుడే చెప్పిన కదనే, ఎట్లా పోతావో గట్ల నా ఇంటికి వస్తావని. నేను అన్నట్టే వచ్చినావు కదా. ఆ రోజు నా అన్నింటికి నేను అత్తే పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎటు పడతాడు మాట్లాడి నేనే నీ ఇంటి కోడలు అయితే నా నడినెత్తి మీద ఎక్కి నన్ను ఆటాడిస్తాను కదనే. నేను చెప్పినట్టిని నా కాలు కింద చెప్పులు ఎక్కుంటేనే నా ఇంట్లుండు, లేకపోతే ఏనన్న వాడి సావే. బిడ్డ నన్ను క్షమించే. నువ్వు భూమి మీదకి రాకముందుకే నిన్ను చంపుతున్నా. నా బాధ కన్న వాళ్ళకు చెప్పుకోలేను.
ఎవరికి చెప్పుకోలేను. కన్న వాళ్ళ ఇంటికాడ నా బాధను చెప్పుకోలేక భరించలేక సతమతం అవుతాననే. ఎప్పుడో చిన్నప్పుడు అన్న మాటకు మీ నానమ్మ నా మీద పగ పెంచుకొని నా పానం తీసేదాకా నన్ను ఇడిచిపెట్ట అంటుంది. నేను ఏ దేవుడికి ఏ పాపం చేసినో నా బిడ్డను నా చేతులారా చంపుకునే పాపం రాతను రాసుకున్నా. ఈ బాధలు భరించలేక నాకు నేనే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా. నన్ను క్షమించే. అమ్మా బాబు, నాకు బతికే ధైర్యం లేక చచ్చిపోతానే. నన్ను క్షమించుర్రే. పొలం అంటున్నారే. రే బాగా డాక్టర్ దగ్గరికి పోయినా. ఎటు వేయరు? ఇద్దరికిద్దరు అటేనా పోతే? నేనేటి పోయినా? నేను మందు బత్తాల సేటు కాడ పైసలు కట్టేద్దామని నేను పోయినా. నువ్వు వీడేడిపోయాడు నాకేం వెనక. అరే నేను పని వినేవేనే. అరే నీ పెళ్ళం వచ్చిందిరా. మా అన్న నీ పెళ్ళని తీసుకొచ్చి వడగొట్టిండు. ఎంతసేపు వచ్చి అప్పుడే వచ్చింది. రజనీ చాయ్ పెట్టుకురావే, మామయ్య ఉండు, నా కొడుకు వచ్చిండు. సప్పుడు ఎత్తలేదేందే? ఎటువైంది రజనీ? నిలబడతలే పిలితే. ఆగు ఏంద్రో దాని మోరో చూసినావురా, ఎంత పిలిచా సప్పుడు ఎత్తలేదు. ఆగు ఏం చెప్తాందో మరి. రజనీ అరే అయ్యో ఏమయ్యా? ఏమైంది? అయ్యో అది పిలిస్తే సప్పుడు ఎత్తలేదు. ఈ ఫ్యామిలీ ఏమైంది? ఏమైందే? రజనీ 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 అయ్యో వీడు ఏమైంది? అది చూసుకుంటున్నావా ఇంటికాడ? అయ్యో ఏమైంది నాకే వెనకరా. కడుపులో బిడ్డ ఇట్లా అడ్డం తిరగవచ్చు. ఏమయ్యా మా అన్నకు ఫోన్ చేయి. కడుపులో బిడ్డ ఇట్లా అడ్డం తిరిగి రావచ్చురా కొడుకా. రజనీ అరే ఫోన్ చేయరా, ఫోన్ చేయరా. లోపల కడుపులో బిడ్డ అడ్డం తిరిగి రావచ్చు అయ్యా. రజనీ అయ్యో దేవుడా ఎంత పని అయిపోయింది. అత్తన్నారా? అత్తన్నాడు. అయ్యో రజనీ 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 అయ్యో బిడ్డ రజనీ చచ్చిపోయినట్టు ఏమైంది నీకు? రజనీ అయ్యో నువ్వు ఇంటికాడ ఉండి ఏం చేసావే? ఒక్క నాడు నేను పట్టించుకోకపోతే. అయ్యో రజనీ 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 ఏమైంది నీకు? గిట్ల చేసినావే? అయ్యో దేవుడా, కడుపుతోడంటే కాదే, మన కొడుకు పుడతాడంటే కాదే రజనీ. చిన్నప్పటి నీతో పాటు కాదే రజనీ. రజనీ ఏమైంది నీకు? అయ్యో లే, అయ్యో నీతోడు పాడు కొడుకులో బిడ్డలో తీసుకుపోయినావా? అయ్యో దేవుడా, ఓరి దేవుడా, నీకు వాళ్ళు మనుషులారా దేవుడా. రజనీ రజనీ అయ్యో బిడ్డ
బాపులు కూడా లేపే రజని ఇగో నేను వచ్చిన చూడు ఇటు ఇటు చూడే రజని కొడుకు విడతకి పేరు పెడదాం బిడ్డ విడతకి పేరు పెడదాం అంటే కాదే. ఇప్పుడు ఏదో పేరు పెట్టుకోమంటే నన్ను రజనీ గిట్టేది కదే రజనీ నీకేదో బాధలు నాకు ఎప్పుడు అయిపోతుండే ఏమైంది ఏమైంది బిడ్డ నా బిడ్డకి ఏమైంది బిడ్డ ఏమైంది అన్నా ఎంత మన అయిపోయిందంట నా బిడ్డ లెక్క చూసుకుంటేనే ఒక్కనాడు ఒక్క మాట లేదు అన్నా అంత వేసింది నువ్వే నా బిడ్డను బొట్టలు పెట్టుకున్నావు నువ్వు రజనీ నువ్వెంత పాపం చేసుకుంటావే తెల్లగొట్టినా కాదు బిడ్డ మేమున్నావని నువ్వు వచ్చినావు కాదు బిడ్డ అంత ఎదురు చెల్లెనే బిడ్డ అన్ని చెప్పుకున్నా నాతోటి నేనే నీతోటి చెప్పలేదయ్యా పాపం చేసింది బిడ్డ అద్దు మన బిడ్డ ఇక్కడ కూడా అద్దు మన ఇంటికి తీసుకొని పోదాం అయ్యో రజనీ నువ్వు ఏడవకు నువ్వు ఏడితే కూడా నా బిడ్డ అమ్మ శాంతించదు బిడ్డ నా ఇంటికి వచ్చిన బిడ్డని తోలించిన అమ్మా పోతున్నానంటే పోయేస్తాను పోయి రావాలి బిడ్డ అని చెప్పినా కానీ తిరిగి రాను కల పోతావని అనుకోలేదే ఎంత పాపం చేసిందో నా బిడ్డను మన ఇంటికి పోదామా అద్దన్నా తీసుకోపో నోర్మల్ నిన్ను చెల్లెను ఇచ్చిపెడతాను నేను నా ఒక్కగాని ఒక్క బిడ్డను నీట్గా ఇస్తే ఇంత పని చేస్తే నా బిడ్డను ఫోటోలు పెట్టుకున్నావు ఎంత పని చేస్తే అలా ముద్దుగా పెంచుకున్నా నా బిడ్డను నా కాకుండా నా బిడ్డను తీసుకుపోతారా అట్లా లేరా మా బిడ్డ తల్లి తల్లి అని చెప్పుకోవడానికి సిగ్గుతుంది నువ్వు ఇంత బాగా తీసుకురాలి ఒక్కనాడు నాకు చెప్పుకోలేదు నా దేవత వేయింది నా దేవత వేయింది దాని కారణం నువ్వే 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 నా భార్య నేను ఇట్లనే ఉంటా నేను లేకపోతా నువ్వే రావు నువ్వే రావు నువ్వే రావు ఏమన్నవే ఏం డాక్టర్ పెట్టినావు దాన్ని ఏమన్నవే కూడలు అల్లారు ముద్దుగా వెంట మన చేతిలో పెడితే నువ్వు చేసిన పనికి వాడు ముఖం మీద ఉంచిండు ఊళ్ళో అందరు ముఖం మీద ఉంచుతారు రానిగా నువ్వు ఏం వచ్చి ఏ ముఖం పెట్టుకొని ఉంటారు ఇంకా నేను అన్ని మూసుకొని ఉండు అంటే అన్ని మూసుకొని ఉంటే ఇక్కడ దాకా తీసుకొచ్చినావు నువ్వేమన్నా మనిషినే వేయాలి బండ కట్టుకుని బాయిలో పడి సావు నువ్వు మనిషిని బతుకుతాను ఎంత పాపం పని చేసిన ఏ అత్త ఏ తల్లి చేయని పని చేసిన నా సొంటు దానికి బతికే అర్హత లేదు అయ్యో అయ్యో బిడ్డ రజనీ నిన్ను ఇట్లా తీసుకోపోతావు అని అనుకోలేదు బిడ్డ
బిడ్డ. ఊకో బిడ్డ, దాని హౌస్ గాడికి రాసింది. నీకంటే బాధ మాకు ఎక్కువ లేదా బిడ్డ? మాది కన్న కడుపు కాదా చెప్పు? నేను రజనీని మర్చిపోలేకపోతున్నాను. నేను ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. మా అమ్మ కోడల్ని ఇంత రాసి రంపన పెడతాను నేను ఎప్పుడు అనుకోలేదు, ఊహించుకోలేదు. కానీ చివరికి బిడ్డ ఎన్ని రోజులని ఇట్లుంటావు? బిడ్డ జరిపిన బాధ మాకు లేదా? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో బిడ్డ. ఏంది మా ఏం మాట్లాడుతున్నావు? నేను రజనీని మర్చిపోలేను, అమ్మ జ్ఞాపకాలను మరవలేదు. అట్లాంటిది తన స్థానంలోకి ఇంకొకరా? అద్దు మావ, అద్దు, నేను చేసుకోను. మేము ఇవాళ ఇంట్లో రేపు మనుషులు. ఇంకా నువ్వు పొద్దు వచ్చిన కానీ ఉన్నావు. నీకు ఒక తోడు కావాలి బిడ్డ. అత్తమ్మ వాళ్ళ చెడ్డ బిడ్డ నువ్వు, తల్లి లేని పిల్ల. నీ గురించి అన్ని విషయాలు చెప్పినావు. పెళ్లి చేసుకుంటాను, మంచి రోజు చూసి పెళ్లి చేస్తావు. చేసుకో బిడ్డ. సరే మావ. అల్లుడు ఒప్పుకున్నాడు కదా, మా మరిదికి ఫోన్ చేసి చెప్పు, అయ్యగారి దగ్గరికి పోయి మంచి రోజు చూసుకోమని. సరే, నేను ఫోన్ చేసి చెప్తాను. నేను అన్న, తల్లిలేని పిల్ల మీ చేతిలో పెడతాన్న, మీరే చూసుకోరు. దగ్గరుండి మీ బిడ్డ లెక్క చూసుకోరన్న. సరే తమ్మి, మనల్లుడేనా, నేను దగ్గరుండి చూసుకుంటా. నువ్వేం బాధపడకు. సరే అన్న. అల్లుడు, బయలం బిడ్డ. జాగ్రత్త అల్లుడు. బాపు, ఏంది బిడ్డ? మన ఇంటికాడింటికే నాకు పెళ్ళయింది కదా, నేను అత్తగారింటికి పోవాలి. బావా, మన ఇంటికి పోదాంపా. అద్దు బిడ్డ, ఇక్కడనే ఉండు. అల్లుడు మా కొడుకు లెక్క. అది కాదు పెద్దమ్మ, పెళ్ళైన ఆడపిల్ల అత్తగారింటికనే ఉండాలి. అక్క, పెద్దమ్మ, నేను చూసుకుంటా కదా, నువ్వేం బాధపడకు. బావా, పోదాంపా. పోయేస్తాం పెద్ద బాపు. అల్లుడు పైన పైలం బిడ్డ. ఏమయ్యా? ఏందే? అగో చూడు, ఏం చేసినవురా నువ్వు? అబ్బాయి సచ్చింది అనుకున్నావా? మమ్మల్ని కాదని పెళ్ళెట్లా చేసుకున్నావురా? ఏమద్దురా ఇది? అంటే మేము లేవనుకున్నావురా ఊళ్ళే, మాకు ఎప్పుడు అవసరం లేదా? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నీ రాజాంతమేనా? ఇక అమ్మా,
నువ్వు యూజ్ చేసిన పెళ్లి ఎడదాకా వచ్చిందే నువ్వు గీడి దాకా వచ్చింది నా ఇష్టం కొద్ది చేసుకొని వచ్చిన నీకు మాట్లాడాల్సిన అవసరం లేదు పని అడుగుట్లా సరే బావా. ఏమైందే మళ్ళీ ఏందో బీరుపై చూస్తాను చూసినవా అయ్యా వాడు మనకి చెప్పకుండా ఎట్లా పెళ్లి చేసుకొని వచ్చిండో. అంటే వాడు పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అనే నాకెందుకు ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టమే. వాడు మంచిగుండుడే కాదే మనకు కావాల్సింది. ఆ, సరే నడు ఇంట్లోకి నడు. అత్తానప్పా. ఏందే ఆకలి ఉడుతున్నావా? నువ్వు ఎట్లు ఉడతావో నేను చూస్తానే, నీ సంగతి చెప్తావు. ఏందే ఏందో గుడ్ల గూబ లెక్క చూస్తాను. ఈ పొట్టాను చూడు. ఏయ్ ఇంతంతేందే లోపలికి పోతాను. ఊడు ఇదంతా ఏందే ఏమో బాగా మాట్లాడుతున్నావు, నొరవలు చీరుతా. ఏంది బిడ్డ అత్తమ్మ మీదకి గట్టినేనా మర్ర పడితే? కాదు మామ, నేను ఇది కోడనే పడుతున్నా, మళ్ళా పొట్టంతా పోతుంది. ఏందే నీకు తలకాయ ఉందా లేదా? అదో దిక్కు పని చేయనేమంటే ఊడవనేమంటే చిన్న పోరు లెక్క బుక్క పడుతుంది. నువ్వేనా మనిషివేనా అనే? సపరేట్ పో ఇంట్లోకి నడు. తినకపోతే సత్తవా? నాసిక పట్టుకుంటావా? అమ్మ నీ సంగతి చెప్తా నేను. ఏందేమో నిలబడి చూస్తున్నావు? ఊడు ఊడు కట్టె మర్రేనా? ఊడు మళ్ళేమో చూడబడుతుంది. ఏయ్ చింజాలు ఇంట్లో పంచాల నడు. ఏందే నిలబడి చూస్తాను. ఈ పొట్టంతా ఎవరు ఉడతారు? ఓడువో. అదేందత్తమ్మ, లేచినప్పటి నుంచి శాత కాకున్నా బోళ్ళని తోమితిని, ఇంట్లో పనంతా ఎత్తిని, ఇప్పుడే ఇది ఉడితిని. మళ్ళీ నువ్వు పొట్టువో చూడు అంటే నాకేమో శాతనైతలేదా? ఎట్లు ఉడవాలి చెప్పు? ఏయ్ ఏందే నోరు లేస్తాంది? మూసుకొని చెప్పిన పని చేయి. ఏందమ్మా ఏమో గుర్రమల కూసును, గంజులు దోమాలని చెప్పినా కదా. నేనేం పని చేయను, నాకే పని రాదు. చెయ్యిపో. ఏం పని రాదా? ఇంత పెడితే తింటావా మంచిగా? నడు ఇంట్లో నడు, గంజులు దోమొద్దా నడు. నీ పని చేయని చెప్పినా కూడా నాకేందా నువ్వు పని చెప్పేది? మర్రే అది ఏందే మీ లొల్లి అక్కడ బజార్ దాకా నిలబడుతుంది. నేనేమనలేదు బావా, మా అమ్మాయి తిడుతున్నా అప్పటి నుండి. నువ్వు మళ్ళీ మొదటికి వచ్చినావే. నువ్వు మంచిగా ఉండబోతా తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతా చెప్తున్నా. అయ్యో నేను చెప్పేది ఇంద్రా. ఏంటి చెప్పేది? నువ్వు చెప్పేది లేదు. అయ్యో నేను చెప్పేది ఇంద్రా కొంచెం. ఏది లేదు. ఏదో పోవానిగా బాయికాడికి పోయినావా? పోలేదు. కరెంట్ పెట్టినావా? లేదు పెట్టలే ఇంకా. కొద్దిగా భూయెత్తు పా, బాయికాడికి పోవాలి పని ఉన్నది. నాకు కూడా ఎత్తుపా ఇంకా తినాడు సరే బావా. ఏమైందే? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156
ఈ అల్ల వరకు 4 సార్లు తినేది తినవానే. నేను మందు బత్తాలకు పోతానా, కోడలతోటి లొల్లి పెట్టుకోకు, సప్పుడే కూకో. ఏయ్, నేనేమన్నంటే చెప్పు, వచ్చినాక దీని సంగతి చెప్తా. ఏం అంటలేదు కదా దాన్ని. ప్రియా, నాకు ఆకలి అయితే దండం వేసుకురా. అంతా మొత్తాన్ని ఏంటిది అత్తమ్మా? ఆకలి అయితే అన్నం వేసుకురా పో. అన్నమా ఆ, వేసుకత్తా. చూడు పాడుగాను ఏంటంటే అలవాటు లేని పనాయి నొత్తాని రెక్కలు నొత్తాని. బట్టలు పిండుతానవా? నా బట్టలు కూడా అన్నీ ఉన్నాయి, పిండిపో. బట్టలు పిండన్నా? ఆ, బట్టలు ఆ. ఏంది నేను బట్టలు పిండుతా? పిండుకోబా. పిండుపో. ఆగే పిండలేవనుకో నిన్ను విండుతా, నిన్ను విండుతా. అయిందా? అయితందే. తలకే తిరుగుతుంది కదా, పానం అంతా గవర్ గవర్ అవుతుంది. అవ్వా అవ్వా అవ్వా. సుప్రియా, సుప్రియా, పానం అంతా గవర్ అవుతుంది. అవ్వా అయ్యో ఏమైంది అత్తమ్మా? గవర్ గవర్ అవుతుందా? అవునే. అన్నం వేసుకురావన్నా? తింటావా? తింటే వేసుకురా. సరే అత్తమ్మా. చెప్పని వేసుకురావే, పానం అంత అవుతానంత. అవ్వా ఇక అత్తమ్మా ఈ అన్నం పాసిపోయింది కాదే. ఏంది పాసిపోయిందా? నీకు పాసిపోయింది కాకపోతే ఉడుకుడుకు పోబెట్టమంటావా? మంచిగా కూర్చుని 3 పూటలు తింటావా? నీ కొడుకేమైనా గవర్నమెంట్ నౌకరు ఎత్తుండ అనుకుంటావా? పెట్టింది తిను, ఇది కూడా దక్కది. అలా కుక్కలు చూస్తున్నాయి, ఆ కుక్కలకి ఎత్తా. తినవా? తిను, ఇది తినన్నానే. తిను. మింగు. ఏయ్ మింగు. ఉడుకు పువ్వనటం మగాడి. ఏయ్ బయట కథ పీక నొక్కుతా. అయ్యో అత్తమ్మా, సర్ర పడుతుందా నీళ్ళ? తిత్తా
కావాలండు, నేను గానొక్కలింటికి పోయేస్తా. అత్తమ్మ, అన్నం అంతా వాసిపోయినట్టుంది, ఎటో వాసన వస్తుంది, తింటే కక్కత్తుంది. అబ్బా అత్తమ్మ అన్నం బాసిపోయింది, తినబుద్ధి కక్కత్తందా? నీ అవ్వగారింటి కనుచలి ఏమన్నా లచ్చలు కట్నం పట్టుకొచ్చినవానే? నీకు 3 పూటలా ఉడుకుడుకు దండి పెట్టడానికి. ఇంకా కాసేపు అయితే ఈ పాసిపోయిన అన్నం కూడా దొరకది. తీసుకపోయి కుక్కలకెత్తా, సక్కగా తిని పిడిచిన బట్టలే పిండుకోపోయి. తిను సక్కగా. అమ్మో, ఈ బువ్వ తింటే నేను బతకట్లేను. అది బయటికి పోయింది కదా, వచ్చే వరకు ఇక్కడంతా బువ్వ వండుకొని తింటా. ఏంది ఏంది ఏమో చదువుతున్నావు? ఏం లేదే, అప్పుడు పాసిపోయిన పువ్వు వేసినావు కదా, తినబుద్ధి కాలే, అందుకే పావుషర్ బియ్యం పెట్టుకుందామని ఇంట్లోకి వచ్చిన. నన్ను అడగని ఇంట్లోకి అడిగే పెట్టద్దు. అసలుంటిది పొయ్యి కాడికి వచ్చి గంజు పెట్టి అడుగుతావా? ఇన్ని రోజుల నుంచి ఈ ఇంట్లో నీ పెత్తనం సాగింది, ఈ ఏడాడ్చింది నా పెత్తనమే సాగుతుంది. నేను చెప్పిందే చెయ్యాలి, చెప్పిందే వినాలి. లేదనుకో తెలుసు కదా. నా కొడుకు నా మేడ కూడా ఇచ్చి లగ్గం చేస్తే దాన్ని ఎంత రాసి రంపాన పెట్టిన లగ్గమైన కానుంచల్లి ఒక్కనాడు కూడా అది నాకు ఎదిరించి మాట్లాడలేదు, ఎదిరించి సమాధానం ఇవ్వలేదు. దాన్ని అనవసరంగా నేను పొట్టన పెట్టుకున్నా. కానీ నా అన్న దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి నా కొడుక్కిచ్చి లగ్గం చేసిండు. నన్ను రాసి రంపాన పెడతాంది, నన్ను ఇది బతకనిచ్చేటట్టు లేదు. నేను నా అన్న దగ్గరికి పోతా, నా అన్న దగ్గరికి పోతానన్నా నా అన్న నన్ను కాపాడుకుంటాడు. దీనికి ఎట్లన్నా బుద్ధి చెప్పాలి. ఈ ఇంట్లో ఉంటే నన్ను ఇది బతకనియది, నన్ను కడుపుకు చంపుతుంది, అన్నిటికీ చంపుతుంది. నేను ఉన్నా మా అన్నోళ్ళ ఇంటికే పోతా. చెల్లేము ఇప్పుడు వస్తాను. ఏమైంది? ఏం చెల్లే ఇంత పట్టవాటిని పైన ఏమైంది? కూర్చో. సుమతి, సుమతి, మా చెల్లి వచ్చింది కదా. ఏమైంది చెల్లె? ఎందుకు బాధపడతాను? అన్నా నేను నీతో మాట్లాడాలి. చెల్లె తర్వాత మాట్లాడదాం కానీ నీళ్ళే పోయా లోపలికి పోయి జల్దీ. హలో అల్లుడు, అమ్మేమో ఎగిరితంగా వచ్చింది, ఏమైంది? మీరైతే జల్ది రాండి, అమ్మ ఏదో మాట్లాడాలంటుంది. అర్జెంట్గా జల్ది రాండి. అక్క నీళ్ళు బాధపడదు.
సరే తాగు ఒక బుక్క నీళ్ళు తాగు. నాకు నీళ్ళు వద్దన్నా. నేను నీళ్ళు తాగా ఏం తాగా. నేను ఎంత పెద్ద తప్పు చేసిండు నాకు అర్థమైంది. బంగారం లాంటి నీ బిడ్డను మీకు కాకుండా దూరం చేసిన. ఇప్పుడు అవన్నీ ఎందుకు చెల్లే? లేదన్నా, నేను సరిదిద్దుకోలేని తప్పు చేసిండే. నీ బిడ్డ నేనెంత రాసి రంపన పెట్టినా, దాన్ని కడుపుకు చంపినా, బట్టకు చంపినా, పొట్టకు చంపినా, ఆఖరికి నా వంశాన్నే నేను చంపుకున్నా. అన్నా, నా మేనగోడని నేనెంత గోస ఉచ్చుకున్నా అది ఒక్కనాడు కూడా నాకు ఎదురు తిరిగి మాట్లాడలేదే. ఇప్పుడు నా కొడుకు లగ్గమని చేసినావు కదనే, అదే నీ మరదలి బిడ్డ, దాన్ని నా ఇంటికి కోడలు చేసినావు. అది నన్ను అరికోస పెడుతుంది. అత్తమ్మ కొంచెం భయపడక అత్తమ్మ. నేను ఇదంతా ప్రవర్తించింది నీలో ఈ మార్పు రావడం కోసమే అత్తమ్మ. నేనేదో బాధ పెట్టి నీ మీద పెత్తనే చెలాయించడానికి కాదు. నేను నీ బిడ్డ లాంటిదాన్ని కాదా, నన్ను క్షమించలేవా? నువ్వు ఇలా మారాలని అత్తమ్మ మేము ఇలా చేసింది, క్షమించు. నేను చేసిన తప్పేందో నాకు అర్థమయ్యేటట్టు చేసినవే. నా తప్పు నేను తెలుసుకున్నా, నన్ను క్షమించన్నా. ఒక ఇంటి ఆడపిల్ల ఇంకో ఇంటి కోడలు అవుతుంది, అట్లా నువ్వు కూడా ఓ ఇంటి కోడలు దానివే. కోడల్ని కోడల్లాగా కాకుండా కూతురులాగా చూస్తే ఇదంతా జరగకపోయేది అత్తమ్మ. వెనుకట తప్పు చేస్తే తరాలకు దాకేదంట, కానీ ఇప్పుడు ఎంబడే దాకుతుంది. నన్ను క్షమించత్తమ్మా, నువ్వు మారినవు. వద్దు, మన ఇంటికి పోదాంపా అత్తమ్మ, అందరం కలిసే ఉందాం. ఈ కాడ నుంచి వెళ్ళి నేను కోడలు లెక్క కాకుండా కూతురు లెక్క చూసుకుంటానే. అన్న, నా తప్పు నేను తెలుసుకున్నానే. నన్ను క్షమించి అన్న. పా, మన ఇంటికి పోదాంపా. బాగా వెల్కమ్ టు ఆర్కే షార్ట్ ఫిలిమ్స్. చూసిరా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి సెంటిమెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొంట ఒక అంటుంటుంది, దానికి గట్టి కొట్టుర్రి. సరేనా? బాయ్.